మీడియాతో ఎంత క్లోజ్ అని మీకు చెప్పడానికి ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ అని దర్శనం, నేను అసలు దీని ఒక ప్రోగ్రామ్ లాగా అనుకోలే. మన మీడియా మనం కలుస్తున్నాం అన్నట్టు, ఇంట్లో ఉన్నదాన్ని ఇంట్లో ఉన్నట్టు అలాగే వచ్చేసాను. సో ఎప్పుడు కూడా మీడియా అంటే, నేను ఎప్పుడు కూడా మీడియా గురించి భయపడిందో, అయ్యో మీడియా అంటే ఒక కైండ్ ఆఫ్ అయ్యో వీళ్ళు కలవడానికి వెళ్తున్నామనో. నువ్వు తప్పు చేయలేదు కాబట్టి భయపడ్డా. లే తప్పు ఒప్పు అన్నది పక్కన పెడితే బేసికల్గా అంత బాగుంటుంది మీడియాతో. మాకు ఎప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి తలంబ్రాల దగ్గర నుంచి బైకర్ వరకు కూడా ఎప్పుడు కూడా మీడియా మమ్మల్ని వేరేగా చూసింది లేదు, మమ్మల్ని ఎప్పుడూ కించపరిచింది లేదు. అలాగే మాకు ఏదైనా కావాలి వద్దని అనుకున్నా కూడా ఒక ఫోన్ కాల్ అవే, సార్ నేను ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడేసాను నాకు ఇది వద్దంటే ఆ నెక్స్ట్ సెకండ్ అది రాదు. థ్యాంక్స్ సో మచ్. నిజంగా నా మీద మా కుటుంబం మీద ఇంత ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ మీరు ఎప్పుడు షవర్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు మా ఇద్దరు డాటర్స్ యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి కూడా ఏ రోజు కూడా నేను అంటే ఇప్పుడు మీడియా అనేది వెరీ అన్ఫార్చునేట్. మీడియా అనేది ఏంటి అని తెలియకుండా అయిపోయింది ఎవ్రీథింగ్. అండ్ హూఎవర్ హ్యాస్ గాట్ ఎ ఫోన్ ఇన్ ద హ్యాండ్ ఇస్ మీడియా అయిపోయింది. హూఎవర్ గాట్ ఎ పెన్ ఇన్ అండ్ ఎ పేపర్ హ్యాస్ బికమ్ మీడియా అయిపోయింది. ఎందుకంటే యాక్సెసిబిలిటీ టు ద పీపుల్ అంత ఈజీ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కడు ఏదనుకున్నా ఏమన్నా విజువల్స్ తీసేయడము, పెట్టేయడము, రాసేయడం అన్నట్టు అయిపోయింది. కాబట్టి దేన్ని మీడియా అనాలి, దేన్ని జర్నలిజం అనాలి అన్న డిఫరెన్సియేషన్ నాకు అర్థం కావట్లేదు. కానీ యాక్చువల్గా మీడియా ఇప్పుడు మిమ్మల్ని సో మెనీ ఇయర్స్గా మేము చూస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా మనకి అలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. బికాస్ యూ నెవర్ ట్రై టు పుట్ ఎనీ సెలబ్రిటీస్ డౌన్. ఇవాళ రేపు ఏంటంటే సెలబ్రిటీ అసలు ఏంటో కూడా తెలియంది కూడా, ఎవడో వాడు ఊహించుకున్నది కూడా సెలబ్రిటీ చేశాడు అన్నది ఒక రీల్ ఫామ్లో వస్తే దానికి కొన్ని వందల వేల వ్యూస్ వచ్చేస్తే దాని మీద డబ్బులు సంపాదించుకొని బ్రతకాలనుకునే వాళ్ళందరినీ ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. బట్ నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది లైక్ ట్విట్టర్లో ఒక బ్లూ టిక్ వస్తే ఇట్ ఈస్ అ వెరిఫైడ్, ఇట్స్ అ ప్రాపర్ అకౌంట్ అన్నట్టు ఈ జర్నలిస్ట్లో కూడా దీస్ ఆర్ ద ప్రాపర్ జర్నలిస్ట్, దిస్ ఈజ్ ద ప్రాపర్ మీడియా అన్నట్టు కూడా మీరు ఏదన్నా ఒకటి క్రియేట్ చేసి చెప్పగలిగితే అట్లీస్ట్ పీపుల్కి మనము నాలాంటి వాళ్ళు విల్ ట్రై టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఏది పడితే అది చదవకండి, ఏది పడితే అది నమ్మకండి, ఏదో ఈ టిక్కులు ఉన్నాయి లేకపోతే ఈ మార్క్ ఉంది, వీళ్ళు జర్నలిస్టులు అంటే వీళ్ళు ఇచ్చేది ఆర్టికల్, వీళ్ళు రాసేది మాట, దీన్ని నమ్మండి అని అన్నా చెప్పడానికి ఉంటుంది. లేకపోతే ఇవాళ ఏమొస్తుందో తెలియదు, ఏమి నమ్మాలో తెలియదు జనాలకి. ప్రతి ఒక్కరు నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సురేష్ గారు ఫోన్ చేసి, అంటే బైకర్ రిలీజ్ అయింది, బైకర్కి ముందు దెర్ వాజ్ సో మచ్ ఆఫ్ ఆయనలో చాలా ఒక సఫరింగ్ ఉండింది. అరే నాకు ఒక మంచి మూవీ రావడం లేదు, మంచి క్యారెక్టర్ రావడం లేదు, నేను యాక్ట్ చేయాలి. నాట్ దట్ ఛాన్సెస్ రావని కాదు, రోజుకి 2-3 వస్తారు, కథలు చెప్తారు, బట్ చేసే ఇది తనకి ఉండదు. సంథింగ్ టు ఇన్స్పైర్ హిమ్, అలాంటిది రావటం లేదే అని ఆయన చాలా రోజులు ఫీల్ అయిన డేస్ ఉన్నాయి. ఇది ఆయన స్టేజ్ మీద కూడా మాట్లాడారు ట్రైలర్ లాంచ్ అప్పుడు. అది కూడా మీడియాలో రకరకాలుగా, సార్ రాజశేఖర్ గారు వేషాలు అడుక్కుంటున్నారు, అలా కాదు, అది రాజశేఖర్ గారు వేషాలు అడుక్కోవడం కాదు. బేసికల్గా అంటే కొంతమంది అలా, అంటే కొంతమంది చాలా మంచిగా చాలా ఆనందంగా, అయ్యో సార్ మీరు లెజెండరీ సార్, మీరు దేవుడు సార్, మీరు క్యారెక్టర్, అట్లా కాదు, క్యారెక్టర్ ఆయన అడగటం లేదు. బేసికల్గా ఐడియా వాట్ హీ వాంటెడ్ టు టాక్ వాజ్, నచ్చింది వచ్చిన రోజే కదా ఆయన త్రూఅవుట్ హిస్ కెరియర్ ఆయనకి నచ్చితేనే చేశారు. అది కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, కొన్ని సక్సెస్ అవ్వచ్చు, బట్ స్టిల్ తన హార్ట్కి నచ్చిన క్యారెక్టర్ దొరకనంత వరకు తను చేయలేరు. అది దొరకనప్పుడు మనకు ఒక గ్యాప్ వస్తుంది, మన చేతుల్లో లేదు కదా, మనమే ప్రొడ్యూస్ చేసుకున్నా కూడా అది అవ్వకపోవచ్చు, హిట్ అవ్వకపోవచ్చు. సో అలాంటి ప్రాపర్ క్యారెక్టర్ స్టోరీ వచ్చిన రోజు హీస్ హ్యాపీ. అలాగ బైకర్ అనిపించింది, నేను చేశాను, అంత అప్రిసియేషన్ కూడా నాకు వచ్చింది. సో ఫ్యూచర్లో ఇలాగ మంచి క్యారెక్టర్స్ వస్తే డెఫినెట్గా నేను చేస్తాను. వెంటనే దిల్ రాజు గారు అదే స్టేజ్ మీద, అయ్యో సార్ మీలాంటి వాళ్ళందరూ ఇలా చేస్తామంటే వీ విల్ క్రియేట్ క్యారెక్టర్స్, అయ్యో నేను చేస్తాను మీరు క్యారెక్టర్స్ క్రియేట్ చేయండి, ఈ కాంటెక్స్ట్లో మాట్లాడింది. రకరకాలుగా వెళ్ళినప్పటికీ బట్ అలా రాసినా కూడా అందరూ చాలా ప్రేమతో రీల్స్ పెట్టారు. సార్ మీరంటే మాకు ప్రాణం సార్, మీరంటే అది సార్, ఇది సార్, మీరు క్యారెక్టర్స్ అని అడగడం ఏంటి సార్ అని. సార్ ఆల్ సెడ్ అండ్ డన్. నేను ఇది ఎందుకు చెప్పానంటే చాలామంది మెచ్చుకున్నారు, రకరకాలుగా అప్రిసియేషన్ వచ్చింది, అంటే విచ్ వి నెవర్ ఎక్స్పెక్టెడ్. ఈ క్యారెక్టర్ బాగుంటుంది, డెఫినెట్గా ఆయనకి మంచి పేరు వస్తుంది అని నమ్మకం ఉండేది, కానీ ఇంత ఒక అప్రిసియేషన్ వస్తుంది నిజంగా ఈవెన్ వీ డింట్ ఎక్స్పెక్ట్.
బట్ వెన్ ఆయన సురేష్ గారు ఫోన్ చేసి ఇట్లా ప్రభు గారు మేమందరం వస్తాము, వి ఆల్ సా ద ఫిల్మ్, మాకు చాలా నచ్చింది, వి రియలీ వాంట్ అప్రిషియేట్ రాజశేఖర్ గారు అన్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది చెప్పిన వెంటనే ఆయన అంతే హ్యాపీ ఫీల్ అయ్యారు. వెంటనే రమ్మని చెప్పు అన్నారు, ఇంటికి వచ్చారు, మిమ్మల్ని కలవడం కూడా ఇట్ వాస్ లైక్ వెరీ నైస్ థింగ్. అంటే ఈ మధ్యకాలంలో మీరని మేము కలుద్దామని చాలాసార్లు అనుకున్నా, ఏమి అకేషన్ లెట్ సమ్ అకేషన్ కమ్ విల్ మీట్ అనుకుంటూ ఉన్నాము. ఈరోజు ఇలా బైకర్ దీనికి ఇలా వచ్చి మిమ్మల్ని అందరినీ కలవడం, ఏదో మన ఫ్యామిలీ ఎక్కడెక్కడో ఉంటారు, అందరం కలిసి ఎప్పుడన్నా ఒక వెడ్డింగ్ ఒక ఫంక్షన్ వచ్చినప్పుడు అందరం కలుస్తాం కదా, అలాగా హోల్ ఫ్యామిలీని కలిసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్స్ సో మచ్ అండి. థ్యాంక్ యూ.